కి చింటూ గ్యాంగ్. ఏ చింటూ, హే, వేర్ ఈస్ మై బ్యాగ్? చాలా చాలా బాగుంటుంది. నాకు భలే ఇష్టం. ఈ ఆశ్రమంకి వెళ్ళి ఒకసారి విజిట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మైండ్లో ఏమన్నా అవుతుంది తెలుసా? ఎంత బాగుందో చూడండి. సన్ వచ్చారు. బాగా చూడండి. తిరుపతి దగ్గర ఉన్నాం మనము. ఇతను చూడండి, సూపర్ మ్యాన్. చూడండి, చూడండి, ఎక్సలెంట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే ఇప్పుడు అరౌండ్ 5:35 అవుతుంది మార్నింగ్. ఇవాళ బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో తప్పదు, మనకి వెళ్ళాలని లేకుండా వెళ్ళాలి. సో ఓం నమః శివాయ. చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. బ్యాక్ స్టాప్స్ కొంచెం ఫ్రీగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఓడోమీటర్ వచ్చి 3778. చూద్దాం, ఫ్యూల్ అప్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ వ్యూ కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నాను. సో ఇది విద్యానగర్. సో ఆబ్వియస్లీ ద రూట్ ఏంటి అంటే విద్యానగర్ నుంచి NH16కి చింటూ గ్యాంగ్. విద్యానగర్ చింటూ గ్యాంగ్ అది. ఆబ్వియస్లీ మన టోకో గాడిని కూడా చాలా మిస్ అవుతున్నా. వాడిని వదిలేసి రావాలి అంటే ఏదోలా ఉంటుంది. వాడికి అర్థమైపోయింది నేను వస్తున్నానని, వెళ్ళిపోతున్నానని ఎక్కడికో. వాడు దిగులుగా కూర్చొని ఒక ఫేస్ పెట్టాడు. ఏం చేయలేం. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మనం ఇప్పుడు విద్యానగర్లో ఉన్నాము. విద్యానగర్ నుంచి NH16కి వెళ్దాము. ప్రీవియస్లీ NH5. గూడూరు నెల్లూరు చెన్నై ముంబై హైవే. సో ఆ హైవేకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బెంగళూరు, నాయుడుపేట టు బెంగళూరు. తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి టువర్డ్స్ బెంగళూరు అనమాట. ఇది మనం వెళ్ళబోయే రూటు. ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. మళ్ళీ ఇప్పుడు ఇది టైట్ చేయించుకోవాలి. మనం అన్నా చేయాలి, సీట్ కింద ఉంటుంది. అనుకుంటూనే ఉన్నా, ముందు ఎక్కడన్నా లైట్ ఉంటే దగ్గర ఆగి చేసుకుంటా. థింక్ ఇక్కడ ఆగి చేసుకుంటాను. ఇలాగే బెంగళూరు వరకు అంటే కష్టం, ఇది టైట్ చేసుకుంటాను. మల్టిపుల్ టైమ్స్ షోరూమ్కి వెళ్ళాను, బట్ స్టిల్ వాళ్ళు అంత స్క్రూ ఇష్యూ ఉంది, ఫిక్స్ చేయండి అంటే చేయలేదు.
ఏ చింటూ, హే, వేర్ ఈస్ మై బ్యాగ్? ఓ షిట్, ఇక్కడ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. అట్లా ఉంటుంది. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే ఆ బంజీ కార్డ్స్ టైట్గా లేవు అనమాట. నేను పల్లెల్లే మరీ టైట్గా ఎందుకు పెట్టడం అనుకున్నా. మై మిస్టేక్. ఓ, కట్ అయిపోయిందా? షిట్, అది మ్యాటర్. మేబీ టైర్కి తగిలి కట్ అయింది అనుకుంటా, అందుకని ఊడిపోయింది. ఎనీవేస్, సో గైస్, బ్యాగ్ అయితే లేదు, ఎక్కడా దొరకలేదు. స్టిల్ వెళ్ళాలి. పోయిన దాని గురించి ఏం చేయలేంగా, కూర్చొని. ఇదైతే ఫిక్స్ చేసా. ఎల్కి కానీ బ్యాగ్లోనే పెట్టుకున్నా, మళ్ళీ సీట్ ఓపెన్ చేయకుండా, ఇన్ కేస్ ఓపెన్ అయితే లూజ్ అయితే. సో స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు 6:20 అయింది. నేను యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకున్నాను, మోరోవర్ డార్క్. సో ఆ సౌండ్ కూడా తెలియలేదు నాకు, బ్యాగ్ కింద పడింది అని. లూజ్ అయిపోయింది అంతే. ఇంకా ఎవ్రీ 2-5 minutesకి నేను టైట్ చేసుకుంటా పోవాలి ఇంకా బెంగళూరు వరకు. వాట్ ఏ స్టార్ట్ ఆఫ్ ద డే. సో గైస్, ఇప్పుడైతే టైట్ చేశాను. ఎంతసేపు వస్తుందో చూడాలి ఇంకా. చూసారుగా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన సిచ్యువేషన్, మన బ్యాడ్ లక్ లేకుంటే ఇలాగే ఉంటుంది. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏ విషయమైనా. సో మన ఫేవరెట్ స్పాట్కి వచ్చేసాము, బుద్ధవారిపాలెం దగ్గర. వ్యూ అయితే హెవీ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ ఆశ్రమంకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ, కానీ ఎప్పుడు ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదు. వీడియో చూస్తున్న ఎవరైనా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కమెంట్ చేయండి, రీచ్ అవుతాను. నాకు ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మైండ్లో ఏమవుతుంది తెలుసా,
లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. ఒక రోజులో 5 మినిట్స్ 10 మినిట్స్ మనది కానప్పుడు ఆ రోజంతా పాడు చేసుకోకూడదు అని అలాంటి మీనింగ్ వచ్చే డైలాగ్. ఎవరైతే రాశారో ఆ లైన్స్ మాత్రం సూపర్. తట్టుకుంటున్నారా? ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. ఐఎమ్ ఆల్సో హోపింగ్ దట్ రెస్ట్ ఆఫ్ ద డే గోస్ ఫైన్. Let's see what other surprises God had kept for me in case if there are any. వ్యూ చూడండి ఎంత బాగుందో. రోజుని క్రాస్ చేసిన తర్వాత ఇది ఇన్ కేస్ ఎవరైనా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. కింద కాదు ఇక్కడ హోటల్ కింద కాదు. ఫన్నీ థింగ్ ఏంటంటే బ్యాగ్లో అట్లీస్ట్ 8K to 10K వర్త్ యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ ఛార్జింగ్ కేబుల్స్, ల్యాప్టాప్, ఒక డీజే స్టిక్, డీజే యాక్సెసరీస్. కానీ ఇవన్నీ వదిలేసి మా అమ్మ నాకు ప్రేమగా పెట్టిన అసలు మిస్ అవుతున్నాను నేను. అయ్యో తినలేకపోతున్నామే అని చెప్పి బాధేస్తుంది. ఒక్కటంటే ఒక్కటే. వాడెవడో తీసుకున్నవాడు బ్యాగ్ మంచిగా కూర్చొని తినొచ్చు అనమాట పండక్కి. కోట విద్యానగర్ ఇటుగానే వెళ్ళొచ్చు. ఇది మళ్ళీ లూజ్ అయింది. టైట్ చేస్తా, ఇట్లా అండు, ఇలాగే ఉండు. వావ్, ఇది చూడండి. బైక్లో ఇదే అడ్వాంటేజ్. సీనరీ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు. వ్యూ చూడండి, సన్ వచ్చాడు పైకి. చూడండి ఎంత బాగుందో రెడ్గా. గాలి కూడా ఎంతో అవుతుంది. చిన్నప్పుడు మేమైతే రక్తాలు చెందించేవాళ్ళం. ఫాగ్ చూడండి, తిరుపతి ఎక్కడ ఉన్నాం మనము. చాలా ఎక్కువ ఉంది. వీడియోలో ఎలా వస్తుందో ఫుటేజ్లో తెలీదు, బట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. విజిబిలిటీ అయితే చాలా తక్కువగా ఉంది. ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసా? ఎవరైనా విజిట్ చేశారా? అది శ్రీ గోదాదేవి అమ్మవారు. ఇతను చూడండి, సూపర్ మ్యాన్. కొండలు చూడండి, ఇదైతే పొద్దున్నే లేదు.
చెప్పుకుంటారు కదా, బీచ్ టైప్ పర్సనా, మౌంటైన్ పర్సనా అని చెప్పి డివైడ్ చేస్తుంటారు. నాకు అది అసలు కాన్సెప్టే అర్థం కాదు. ఎందుకు అంటున్నానంటే నాకు రెండు వస్తాయి. అఫ్కోర్స్ బీచ్ ఇంకా కొంచెం బాగా నచ్చుతుంది. ఈ బ్లాగ్ వచ్చే ముందు బీచ్ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తారు. చూడండి వ్యూ మాత్రం సన్ను, ఆ కొండలు, ఫాగ్ లేకుంటే ఇంకా హెవీగా ఉండేది. సో ఇక్కడైతే ఆగాను, వ్యూ బాగుంది అని చెప్పి ఒక 5 minutes స్ట్రెచ్ తీసుకున్నాను. అగైన్ ఐఎమ్ స్టార్టింగ్. వ్యూ చూడండి, చాలా బాగుంది. Oh shit, I forgot to my goldfish memory. నర్సరీ చూడండి, చాలా బాగుంది. నాకు అలాంటి ఒక నర్సరీ ఉంచుకోవాలని ఒక డ్రీమ్, మెయింటైన్ చేయాలి. చూద్దాం. సైక్లింగ్ చేస్తుంది. చూసారా, పిల్లాడికి ఇచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏ దేవుడు రా నాయన, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే యాక్సిడెంట్లు అంతా అయ్యేది. చూడండి, మీకు కనిపిస్తుంది 26 నెల్లూరు స్టేషన్. కామన్ సెన్స్ ఉండాలి. ఏంటి ఇది? చూడండి, he doesn't even care even if I'm departing on this. అలాంటి వాళ్ళు ఉండబట్టే. That kid literally doesn't even have 10 years, I think. 10 to 11 years. అప్పుడే డ్రైవింగ్ నేర్చుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇదేమన్నా వైసిటీ గేమా, లేదంటే మాల్లో ఉండే గేమా? స్టీరింగ్ ఇచ్చి డ్రైవ్ చేయరా అని. ఈస్ పుట్టింగ్ టూ మెనీ లైఫ్స్ ఇన్ దిస్. That's called bad parenting. Useless fellow. నేనైతే ఒక హెచ్పి పంప్ చూసాను. ఐ రిమెంబర్ దిస్ ప్లేస్. లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. కార్డు ఉందా? కార్డు 1000.
ఏందన్నా? హ్మ్. సో టైమ్ ఈజ్ అరౌండ్ 8:38. కూలెంట్ టెంపరేచర్ 103కి వెళ్ళింది. ఇంత చలిలో కూడా ఎందుకు అంత వెళ్ళింది అది? సో గైస్, ఈవీ స్టేషన్ కానీ ఉంది. ఐ థింక్ ఏతర్ వాళ్ళది అనుకుంటా. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడే పల్మనేర్ దగ్గరికి వచ్చాము. హైడ్రేట్ అయ్యాను, ఒక కొబ్బరి బొండం తాగాను. ఇక్కడ వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉంది. మీలో ఎంతమందికి ఆయన అంటే ఇష్టమో నాకు తెలియదు, కమెంట్ చేయండి. నాకైతే ఆయన అంటే చాలా రెస్పెక్ట్, చాలా మంచి ఆయన. నెగటివ్ థింగ్స్ని పక్కన పెడితే పాజిటివ్ థింగ్స్లో చాలా చేశారు. మోరోవర్ మనం 4K రీచ్ అయ్యాం. అన్ని వెదర్ వచ్చింది. ఏదేదో ఒక వైల్డ్ జంగిల్ ఉన్నట్టుంది. పిల్లాడిని పక్కన కూర్చోబెట్టేసినట్టున్నాడు. మనం ఇప్పుడు కోలార్కి 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇది కొత్త మోడల్ వెర్నా, చూడండి ఎంత బాగుందో. కొండలు చూడండి, వ్యూ మాత్రం మామూలుగా లేదు. పక్షులుగానే వెళ్తా ఉన్నాయి. ఐ డోంట్ నో ఫోటేజ్ జస్టిఫై చేస్తుందో లేదో, బట్ వ్యూ మాత్రం హెవీ. ఇందాకటి నుంచి ఇతను మన ముందు వెళ్తున్నాడు. అన్నీ అబ్జర్వ్ చేసా కానీ బండికి నెంబర్ ప్లేట్ లేదు బ్యాక్ సైడ్, అది నోటీస్ చేయలే. అడ్వెంచర్ 390 అనుకుంటా. చింటుగాళ్ళు హ్యాపీగా పడుకో ఉన్నాడు. నాకు ఆ ఫ్రూట్స్ చూస్తే గుర్తొస్తుంది, బ్యాగ్లో కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. వద్దన్నా కానీ మా అమ్మ పెట్టింది. ఇక్కడ దొరకని ఫ్రూట్స్ చెప్పండి. వాళ్ళ ప్రేమ వాళ్ళది. ఎవరికో ఏదో జన్మలో
రుణపడి ఉన్నాం అంటారు కదా, అలా దక్కాల్సిన వాళ్ళకి దక్కాయి. అవి ఏంటి యాక్సిడెంటా? యాక్సిడెంటే, ఆటోలో తీసుకెళ్తున్నారు. ఇంకా లెగ్ ఏదో అయిందనుకుంటా. సిటీ ట్రాఫిక్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. డిఫెండర్. Now I'm feeling little bit hot in this sun. Anyways guys, ఇంత దూరం వచ్చి వీడియో చూసారంటే ఇంతవరకు థ్యాంక్ యూ సో మచ్. See you in the next vlog and Om Namah Shivaya.